కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివస్గా జరుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము గౌరవ స్థానిక మన యొక్క శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులైన గౌరవ లోకేష్ గారి సారథ్యంలో మన మంగళగిరి తాడేపల్లి పురపాలక సంఘ పరిధిలో మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి జీరో వేస్ట్ లిటర్ ఫ్రీ జోన్. అంటే ముఖ్యంగా కొన్ని కమర్షియల్ ఏరియాలని మనం లిటర్ ఫ్రీ జోన్ గా ప్రకటించటము, ఆ ప్రకటించిన ఏరియాలలో మనం ప్రత్యేక శ్రద్ధ వహించేసేసి అక్కడ 24 hours ఎటువంటి లిటర్ లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్టు చూడటం అనేది ఈసారి కార్యక్రమము. దీంట్లో భాగంగా మేము మంగళగిరిలో వచ్చేసేసి మెయిన్ బజార్ ఒకటి, గౌతమ్ బుద్ధ రోడ్డు రెండు పక్కల, అలానే వెజిటబుల్ మార్కెట్ ఏరియాలు, ఇలాంటి కొన్ని ప్రదేశాలు తీసుకున్నాము. వాటిని మనం నోటిఫై చేస్తున్నాం. అంటే ఇవి లిటర్ ఫ్రీ జోన్లుగా మేము ప్రకటిస్తున్నాం. దీంట్లో భాగంగా కమర్షియల్ ఏరియాల్లో కొన్ని ట్విన్ బిన్స్ పెట్టించాము. అంటే మనం చెత్త ఎంత ఊడ్చినప్పటికీ కూడా మనము వెహికల్ పెట్టినప్పటికీ కూడా అది లేని టైంలో చేతుల్లో ఉన్నది ఏదో చాలా మంది అనేక కమర్షియల్ అవసరాల దృష్ట్యా బజార్లో వస్తున్నప్పుడు ఆ చేతిలో ఉన్న కాగితాలు అవి పడుతూ ఉంటాయి. అది ఒక అలవాటుగా వాళ్ళకి ట్విన్ బిన్స్ అని డస్ట్ బిన్స్ లాగా ట్విన్ బిన్స్ ఉంటాయి. ఆ బిన్స్ లోనే వేయాలన్నమాట. ఆ బిన్స్ ని ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నాం. ఇది కమర్షియల్ ఏరియాల్లో ఈ యొక్క వచ్చిన ప్రయాణికులు ఏదైనా కొనుక్కోవడానికి వచ్చిన వీళ్ళ గురించి మాత్రమే ఇది ప్రజా సౌకర్యాలు అవి ఒకటి ఏర్పాటు చేశాము. అదే రకంగా 24/7 నీట్ గా మెయింటైన్ అయ్యేటట్టుగా ఒక టీమ్ ని ఏర్పాటు చేస్తున్నాము. అంటే దానికి సంబంధించిన సిబ్బందిని అట్లా ఊడ్చే వ్యవస్థని అట్లా. దాంతో పాటుగా ఇవన్నీ చేసి అవగాహన కల్పించి ఒక టీమ్ ని ఏర్పాటు చేసేసేసి వాళ్ళు ఒక ఏదైతే కనుక తిరుగుతూ ఎప్పటికప్పుడు ఎక్కడైనా వ్యాపారస్తులు కానీ పబ్లిక్ కానీ లిటర్ కనుక బయటపడేసినట్లయితే సమ్ పెనాల్టీ ఇంపోజ్ చేసేటట్లుగా ఆ టీం ఇది ఒకటి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాము. దీన్ని ప్రజలందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన ఊరు అనేది మనకి గర్వకారణము. గౌరవ మన మంత్రివర్యులు లోకేష్ గారు కూడా గౌరవనీయులు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనే కార్యక్రమాలు ఎంతో మనం చేపడుతున్నాము. ఆ ప్రైడ్ ఆఫ్ మంగళగిరిలోనే మన ఊరు యొక్క గౌరవం మనది అనే కాన్సెప్ట్ ఉంది. ఇది మన ఊరిని చెత్త రహిత నగరంగా తెచ్చుకోవడంలో కూడా ఆ గౌరవం మనం నిలబడుతుంది. దీంతో పాటు అనేక కార్యక్రమాలు ఈ రోజు మళ్ళీ చేపడుతున్నాము. ఈ రోజు ఎంఆర్ఎఫ్ షెడ్ దాదాపు 80 లక్షలతోటి అది మంజూరయ్యి కట్టడం జరిగింది. అది ఏంటి అంటే ఈ నగరంలో డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సపరేట్ చేయిస్తున్నాము పబ్లిక్ తోటి. డ్రై వేస్ట్ సపరేట్ చేసిన డ్రై వేస్ట్ ని ఈ ఎంఆర్ఎఫ్ షెడ్లకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మనకి మంగళగిరిలో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, 2 పెట్టుకున్నాం అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిన ఆ డ్రై వేస్ట్ అనేది అక్కడికి వెళ్ళాక దానికి సెగ్రిగేట్ చేసుకొని అక్కడి నుంచి దానికి రీసైక్లింగ్ యూనిట్స్ కి పంపించడం జరుగుతుంది. అదే విధంగా వెట్ వేస్ట్ కి వచ్చేసేసి మనం కొన్ని 11
ప్రాంతాలని అంటే వర్మి కంపోస్ట్ షెడ్యూల్ని మొత్తం ఎంటీఎంసీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆత్మకూరులో ఉన్న వర్మి కంపోస్ట్ షెడ్ని గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు విజిట్ చేసి చాలా అప్రిషియేట్ చేయటం కూడా జరిగింది. మనము ఈ యొక్క సాలిడ్ వేస్ట్, ఈ యొక్క చెత్తని ప్రాసెస్ చేయటంలో ఆధునిక పద్ధతులన్నిటినీ మనం అడాప్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త వెహికల్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా పెంపొందించుకుంటూ పూర్తి స్థాయిలో మన యొక్క ఎంటీఎంసీ నగరం అనేది చెత్తరహిత నగరంగా, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంలో మా యొక్క నగరపాలక సంస్థ ముందుంటుందని చెప్పేసి తెలియదు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ భాగంగా ఈరోజు చెత్త వేస్ట్ లెటర్ గవర్నమెంట్ స్కీమ్ తో ఈ రోజున అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారులందరి సమక్షంలో అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వీరందరి సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, విద్యార్థులకు కానీ పెద్దలకు తల్లిదండ్రులు అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఒకటే కోరుకుంటున్నాం, ప్రజల నుంచి చెత్తరహిత నగరాన్ని నిర్మించుకున్నాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం. అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెత్తరహిత సమాజాన్ని నిర్మించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో ఉపయోగించే చెత్తను కానివ్వండి బయట వేయకుండా డస్ట్బిన్ లోనే వేసి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, అలాగే ఇంట్లో కూడా కొన్ని పరిశుభ్రతలు చుట్టుపక్కల పాటించడం వల్ల కూడా మనం ఎంతో స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా కొంత అవేర్నెస్ ని పొందిన వారం అవుతాం. అలాగే చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేసిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతగా ఉండే విధంగా పరుగులు వేయాలి, అడుగులు వేయాలి. అలాగే ప్రతిరోజు మనం ఉపయోగించే చెత్తని ఇంట్లో ఒక డబ్బాలో పెట్టినట్లయితే అది 20 రోజులకి ఎరువుగా మారే అవకాశం ఉంది. తడి చెత్తను మాత్రమే స్టోర్ చేసుకోగలిగితే అది మనం ఇంట్లోనే మొక్కలకి ఎరువుగా వాడుకోవచ్చు. అలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఉపయోగిస్తూ ముందుకెళ్ళాలి. ప్రతిరోజు కూడా మనం పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.